ఏమ్మా మైక్ దగ్గర ఎవరున్నారు? సౌండ్ పెంచాలయ్యా, ఎందుకంటే ఈసారి వచ్చి మాట్లాడితే లో వాయిస్లో ఉంటుంది కాబట్టి సౌండ్ పెంచాల్సిందే. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు వస్తున్నారు ఏంటి అని. దామా వెంకటేశ్వరరావు గారు. విద్యార్థులు, నాతోటి ఉపాధ్యాయ వర్గం, ఇప్పుడు మళ్ళీ సందేశం ఏంటంటే అనేక సంవత్సరాలు నేను చెప్పింది మీరు విన్నారు. నేను చెప్తే ఇప్పుడు మళ్ళీ మేము చెప్తే మీరు వినడం కాదు, మీరు చెప్తే మేము వినాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకా మేము సందేశాలు ఇచ్చి మీరు వినడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే మీకు ఇప్పుడు మేము సందేశాలు ఇవ్వాల్సిన స్టేజ్ కూడా మీరు దాటిపోయారు. మీరు జీవితంలో మీ పిల్లలు మీరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ప్రగతిలో చదివినప్పుడు ఏ వయసులో ఉన్నారో మీ పిల్లలు ఇప్పుడు ఆ వయసులో ఉన్నారు. ఇంకా దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఇంకా మేము సందేశం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు మాట్లాడితేనే మేము వినాలనుకున్నాం. పొద్దున్న నుంచి మీరు ఎలా ఎక్కడ స్థిరపడ్డారు, మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు అవన్నీ వింటే చాలా ఆనందం అనిపించింది. పిల్లల్ని చాలామంది ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషను, దాని విలువ గుర్తించి పిల్లల్ని చదివించారు, మంచి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది జాబ్స్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు. అంటే బ్రతకడానికి ఉద్యోగం ఒక్కటే అనేది మార్గం కాదు. ఏ సమాజం ఉన్నప్పుడు సంపాదించుకోవడానికి జీవితానికి రకరకాల వృత్తులు ఉంటాయి. సరే, మామూలుగా ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు బాగా తెలియగల పిల్లలు వీళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తాడు, లేదా ఈ అమ్మాయి ఇట్లా కంటిన్యూషన్ చేపిస్తే మంచి హై లెవెల్కి వెళ్ళిపోద్ది ఎడ్యుకేషన్. ఎందుకంటే బై బర్త్ కొన్ని టాలెంట్స్ వస్తాయి. ఇప్పుడు మన క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నప్పుడు అందరికీ ఒకే విధంగా లెసన్ చెప్తాం. కానీ దాంట్లో ఒకరు ఫస్ట్ వస్తారు, ఒకరు లాస్ట్ ఉంటారు. లాస్ట్ బెంచ్ లాంటి సరితలా ఉంటారు, ఫస్ట్ బెంచ్ లాంటి సునీత లాంటి వాళ్ళు ఉంటారు. కానీ మనం ఇచ్చే ఇన్పుట్ ఒకటే, అంటే ఒకే ఎడ్యుకేషన్ ఇస్తాం, అందరూ ఒకటే. దాన్ని రిసీవ్ చేసుకోవడంలో బై బర్త్ వచ్చే కొన్ని జెనెటికల్ కానీ గ్రహించే దాంట్లో కానీ వీటన్నిటి వల్ల కొన్ని వస్తాయి. అందుకనే చదువులోనే గొప్ప వాళ్ళు కావాల్సిన పని లేదు. వివిధ రంగాల్లో ఏ రంగంలోనైనా మనం ఒక ఉన్నత స్థితిలో మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా జీవితంలో స్థిరపడటం, మన మన పిల్లల్ని కూడా మంచిగా పెంచి స్థితి ఎడ్యుకేషన్లో ఇంకా ఉన్నది. ఎడ్యుకేషన్ కోసం మీరు ఎంతకైనా తెగించాలి. ఈ రోజుల్లో నేను పిల్లల్ని చదివించడం కోసం, ఒకప్పుడు నేను ఇంతకుముందు బ్యాచ్ల వాళ్ళు కూడా చెప్పాను, ఒకప్పుడు 1000 ఎకరాల్లో ఉంటే జమీందారు పలానా ఆయన నైజాం సర్కార్ కింద ఆయనకి 5000 ఎకరం, 2000 ఎకరం, ఎకరం పొలం, 1000 ఎకరం అట్లా ఉండేది. వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత క్యాపిటలిస్ట్, అది భూస్వామ్య వ్యవస్థ అంటారు. భూస్వామ్య వ్యవస్థలో ఎంత ఎక్కువ భూమి ఉన్నాడు వాడే గొప్ప. తర్వాత క్యాపిటలిస్ట్ వ్యవస్థ వచ్చేసింది. అంటే ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఏమీ లేని వాళ్ళు కూడా ఇండస్ట్రీలు స్టార్ట్ చేసి ఎంతో ఉన్నత స్థితికి 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. భూస్వాములు వెనకబడిపోయారు. నెక్స్ట్ క్యాపిటలిస్టులు ముందుకు వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ముందుకు పోయినోడే ఈ 2 సెక్టార్లు దాటుకొని పోయాడు. ఎడ్యుకేషన్ బ్రెయిన్ ఉన్నోడే, అది 1000 కోట్ల ఆస్తి కావచ్చు, 100 ఫ్యాక్టరీలు కావచ్చు, 1000 ఎకరాలు కావచ్చు, బ్రెయిన్. అందుకనే పిల్లల్ని చదివించడం కోసం మీరు ఎంతకైనా తెగించాలి. అది ఎందుకంటే ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు మంచి పిల్లల్ని పెంచకుండా ఆస్తి సంపాదించి ఇచ్చారనుకోండి, ఆ ఆస్తి వాళ్ళు మిగలనివ్వరు, వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే. ఒకవేళ వాళ్ళు మంచిగా పెంచినా మీ ఆస్తి వాళ్ళకి అక్కర్లేదు. మంచిగా పెంచితే మీ ఆస్తి అక్కర్లేదు, మంచిగా పెంచకపోతే మీ ఆస్తి ఉంచరు. కాబట్టి మీరు ఇవ్వాల్సిన ఆస్తి ఏంటంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ రంగంలో ఎంత ఉన్నది అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరైనా సర్కార్ సినిమా చూసారా? తమిళ హీరో విజయ్ నటించిండు, తెలుగులో దాని సర్కార్ పేరుతో డబ్ చేశారు సినిమా. ఎవరైనా చూసారు? ఒక్కళ్ళన్నా? సర్కార్ సినిమాలో హీరో పేరు ఏం చెప్పండి? సుందర్. అతని పేరు సుందర్. సినిమాలో పేరు సుందర్. అతను అమెరికా నుంచి ఇండియా ఓటు వేయడానికి వస్తారు. ఈలోపు ఎవడో దొంగ ఓటు వేస్తారు. వాడు దానికోసం ఫైట్ చేస్తుంటారు. విలన్కి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అది సినిమా స్టోరీ అనుకోండి. ఆ పేరు సుందర్ అనేది రియల్ ప్లేమ్. అది బయట విలన్ అతను డీపీఎం చేయడానికి ఏమిటంటే, వీడు అమెరికాలో సంవత్సరానికి 1800 కోట్లు జీతం వదులుకొని ఇక్కడికి వచ్చి ఓటు కోసం పోరాటం చేయట్లేదు, వీళ్ళు అంతర్గతంగా వీళ్ళు కుట్రలేయో ఉన్నాయి అనుకో. ఆ సినిమా స్టోరీ మనకు అనవసరం. దాంట్లో 2 కరెక్ట్.
సంవత్సరానికి 1800 కోట్లు అన్నది నిజం. వాడి పేరు సుందర్ అన్నది నిజం. ఎవరా సుందర్ చెప్పండి? సుందర్ పిచ్చే. అతని శాలరీ మన ఇండియన్ కరెన్సీలో సంవత్సరానికి 1800 కోట్లు. అందుకని అదే శాలరీ, సినిమాలో పేరు అదే పెట్టిండు, ఆ శాలరీ కూడా అదే కోట్ చేసిండు. కాబట్టి ఇవాళ ఎడ్యుకేషన్లో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే దానికి ఒక కొలబద్దం ఏమీ లేదు. శాలరీస్ స్కై ఈజ్ ది లిమిట్. అందుకని ఎంతకైనా తెగించండి, ఎంతైనా చేయండి, పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మిగతాయి సెకండరీ. సంపాదించండి, నిలువు సంపాదించండి, అడ్డంగా సంపాదించమాకండి. అక్రమ సంపాదన, అడ్డ సంపాదన వద్దు, సంపాదించుకోండి. పిల్లల్ని మంచి స్థితికి పోవడం ఫస్ట్ ప్రియారిటీ. రెండోది ఫైనాన్షియల్ ఎర్నింగ్. థర్డ్ ఏంటంటే వీలైనంత వరకు సొసైటీలో మీరు బాధ్యతాయుతంగా ఉండటం, ఎంతో కొంత పక్క వాళ్ళకి, మీ స్నేహితులకి, మిగతా వాళ్ళకి అవసరమైన మేరకు సహాయం చేసుకుంటూ ఒక మంచి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ నేను ఎంతవరకు ముగిస్తాను.